ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ వారికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోంది. గ్రామీణ కళాకారులను పట్టణ ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. స్వయం సహాయ సంఘాల సాధికారతలో మరో ముందడుగు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం మాదాపూర్ ఐటీ హబ్ దగ్గరి శిల్పారామంలో 106 దుకాణాల సముదాయాన్ని వారికి కేటాయించింది. ఈ సముదాయంలో ఫుడ్ కోర్ట్, ప్రభుత్వం స్పాన్సర్ చేసిన స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక వేదిక, ఒక యాంఫీ థియేటర్ ఉంటాయి. ఇది వారసత్వాన్ని పరిరక్షిస్తూ జీవనోపాధిని పెంచే గ్రామీణ పట్టణ ఆర్థిక సంబంధాన్ని బలోపేతం చేసే శక్తివంతమైన కేంద్రంగా మారుతుందని సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించారు. ఈ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా? మీ సంఘాలకు హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్న దగ్గర, 100 కోట్ల ఎకరాలు ఉన్న దగ్గర, 100 కోట్ల విలువైన భూమి 3.5 ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 150 షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు 3.5 ఎకరాలు నేను ఇయ్యలేదా? నిజం కాదా? మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల యూనిఫామ్ కుట్టడం ప్రత్యేకంగా వారికి కేటాయించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 12 మార్చి 2024న జీవో ఎంఎస్ నంబర్ 14 జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఏర్పాట్లకు నాయకత్వం వహించింది. అయితే ప్రభుత్వం కుట్టు ఛార్జీలను 50 నుంచి 75 రూపాయలకు పెంచింది. ఇది మహిళా దర్జీల ఆదాయాన్ని పెంచింది. 2024-25 విద్యా సంవత్సరంలో 2259 మహిళా శక్తి కుట్టు కేంద్రాలు, 29,680 స్వయం సహాయక సంఘాల మహిళా దర్జీలను నియమించాయి. 37,58,988 యూనిఫామ్లను కుట్టి పంపిణీ చేశాయి. మొత్తం 728 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇది వారి ఆర్థిక స్వాతంత్ర్యం మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. 1,30,00,000 జతలు బట్టలు, ప్రతి జతకు 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఈ రోజు మీకు 10,000 మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా? ఇవాళ మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. తెలంగాణలోని అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పాఠశాలలో ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్థానిక ఎస్హెచ్జి సభ్యులు మౌలిక సదుపాయాన్ని మెరుగుపరచడం, మెరుగైన అభ్యాస వాతావరణాన్ని నిర్ధారించడం వంటి బాధ్యతలను తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం కింద 634 కోట్ల విలువైన 23,701 పనులు అమలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల ద్వారా మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, తరగతి గదుల్ని పునరుద్ధరించడానికి వీలు కలుగుతోంది. విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది. పాఠశాలలు మీ పేదోళ్ళ పిల్లలు, మీ పిల్లలు ఏ పాఠశాలలు అయితే చదువుతున్నారో ఆ పాఠశాలలు నిర్వహించే బాధ్యత మా ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చింది. నిజం కాదా అని మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఈ రోజు మా ఆడబిడ్డల్ని శక్తివంతులు చేసి, మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉంటే, గలగలలాడుతుంటే కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారు, ఇంటి గౌరవం పెరుగుద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి సమ్మిళిత బీమా పథకం అమలు చేశారు. ఇందులో 2 లక్షల రుణ బీమా ఉంది. ఇది ఎస్హెచ్జి మహిళలు తీసుకుంటున్న రుణాలకు కవరేజ్ ని అందిస్తుంది. ఇప్పటి వరకు 3,066 క్లెయిమ్లు నమోదయ్యాయి. అదనంగా మెరుగైన రక్షణను నిర్ధారిస్తూ ఇప్పటికే 265 క్లెయిమ్లు ప్రాసెస్ చేసి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందుబాటులో ఉంచారు. మహిళల జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యశాఖ సెర్ప్ ఆర్థిక సాయంతో మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లను మంజూరు చేశారు. మొదటి దశలో 60% సబ్సిడీతో ఒక్కోదానికి 10 లక్షల రూపాయలతో 32 యూనిట్లు ఒక్కో జిల్లాకు 1 చొప్పున ఆమోదించారు. అలాగే రెండో దశలో అదనంగా 64 యూనిట్లు ప్రారంభించబోతున్నారు. నిర్మాణాత్మక, స్థిరమైన వ్యాపారానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందడుగు పడుతోంది. స్వయం సహాయక సంఘాలు, వాటి సమాఖ్యల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి 2024 నవంబర్ 19న ఒక అవగాహన కుదిరింది. ఇది గ్రామ సంఘాల మహిళలకు ఆర్థిక సాధికారతకు అవకాశం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో
1000 మెగావాట్ల సోలార్ పవర్ ను ఉత్పత్తి చేయాలని, జీవనోపాధిని మెరుగుపరచాలని తీర్మానించారు. 2030 నాటికి ఖనిజ, ఇంధనేతర లక్ష్యాలకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల్ని కూడా కేటాయించారు. గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, స్వయం సహాయ బృందాల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. 150 మండల సమాఖ్యలకు బస్సులు అందించారు. త్వరలోనే వారికి మరో 450 బస్సులు అందుబాటులోకి వస్తాయి. దీనికి ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది. కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు 1000 బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా? ఇవాళ 1000 బస్సుల యజమానులుగా మారిన మీరు పెట్టిన బస్సుల్లో, మీరు కొన్న బస్సుల్లో మీ ఆడబిడ్డలు, మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటి ఆయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే, ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా. రేవంత్ ప్రభుత్వం అహర్నిశలు మహిళాభ్యుదయానికి పాటుపడుతుందనేందుకు అనేక ఉదాహరణలే ఉన్నాయి.